హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా చేసేయచ్చు దీన్ని. దానికోసం అయితే ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకోండి అన్నింటికి. ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక 10 జీడిపప్పులు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. మనం ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ వేసి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని అయితే ఫ్రై చేయండి. సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా ఎగ్స్ అయితే కలర్ రావాలండి, కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ముందుగానే ఒక పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అవైతే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా వేసేసుకోండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదండి, కొద్దిగా వేగితే చాలు. చూడండి, ఈ కలర్లో వస్తే చాలండి, మరి ఎక్కువ వేగనివ్వకండి. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకోండి. దాంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని దాంట్లో వేసేసుకోండి. దీన్ని మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, జీలకర్ర కొద్దిగా వేగాక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా 1 అనాస పువ్వు, ఒక 6-7 మిరియాలు, అవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ముందుగానే పేస్ట్ అయితే చేసుకున్నాం కదా మనము, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. చిన్న మంట పైన వేపండి, కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, 1 స్పూను. అలాగే 2 స్పూన్లు కారము, కొద్దిగా సాల్టు, పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఇంకా.
ఇలా కలిపేసి మూత పెట్టేసి కాసేపు అయితే ఉండనివ్వండి చిన్న మంట పైనే. చూడండి మూత తీసాక ఇలా ఆయిల్ పైనకి వచ్చింది కదా. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టాం కదా, ఆయిల్తో సహా దీంట్లో వేసేసుకోండి ఎగ్స్ని. అది మొత్తం ఒకసారి కలుపుకోండి మళ్ళీ. చాలా బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు. సూపర్గా ఉంటుంది. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే వేసుకోవాలి వాటరు. వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలండి దీన్ని. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించండి. ఆ మసాలా అంతా ఎగ్స్కి అయితే పట్టుకుంటుంది. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా, రెడీ అయినట్లే. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేయడమేనండి. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.